పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి అత్తామామలు అనుమానుల ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో వీరికి డీఎస్పీ వెంకటేశ్వరబాబు నోటీసులు జారీ చేశారు. ఎన్నికల కోడ్తో అమెరికా పౌరసత్వం కలిగిన ఝాన్సీ రాజేందర్ రెడ్డిలు ఇక్కడ ఉండకూడదని, తిరిగి వెళ్లిపోవాలని నోటీసులో తెలిపారు. అయితే పోలీసులు నోటీసులు తీసుకోవడానికి వారు నిరాకరించారు. చర్లపాలెం గ్రామం మా సొంత ఊరని, ఆ ఊరుని తాము దత్తత తీసుకున్నామని, ఇక్కడ ఉండేందుకు మాకు రైట్స్ ఉన్నాయని ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులు పోలీసులకు తెలిపారు. ఎన్నికల్లో తమ కోడలు పాలకుర్తిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తుంటే తాము ఇక్కడ ఉండకుండా చేయడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు ఝాన్సీ రెడ్డి. ఎర్రబెల్లి దయాకర్రావు ఆడవాళ్ళని చూడకుండా నైట్ టైంలో ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇంత అర్ధరాత్రి వెళ్లిపో అంటే ఎక్కడికి వెళ్లాలని కంటతడి పెట్టారు. తమను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల కోసం భరిస్తామని చెప్పారు. చెప్పండి మీరు. అంటే ఇప్పుడు తన్ని నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, మరి ఇప్పుడు తను వదిలిపెట్టి పొమ్మంటున్నారు కదా, మరి ఎక్కడ పొమ్మంటారు చెప్పండి. మరి అంటే ఇప్పుడు దయాకరావు అన్న రాజ్యము, దయాకరావు కొనేసాడు ఆ పాలకుర్తిని చెప్పండి మీరందరూ. అంటే ఇప్పుడు తను సుఖంగానే ఉండేది కదా అమెరికాలో, ఇప్పుడు ప్రజల కోసం నేను తీసుకొచ్చి పెట్టాను కదా, మరి అలాంటప్పుడు నన్ను ఇక్కడ వదిలేసుకోమంటారు, మరి ఎట్లా అని చెప్పండి. తను నా మాటతోటి నన్ను ప్రజల కోసం వచ్చింది, మరి మా ఆడవాళ్ళని కూడా చూడకుండా మమ్మల్ని మా స్థానంలో మా ఇంట్లో మమ్మల్ని కూడా ఉండకుండా మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే దేనికైనా ఒక హద్దు పొత్తు ఉంటుంది. మేమేం చేసాము, మేమేం పాపం చేసాము పాలకుర్తికి, మాకున్నదే మేము అందరికీ పెట్టాం. కానీ మేము ఏనాడు ఒకళ్ళు సొమ్ము లేదు, ఒకళ్ళు దొంగతనం చేసుకోలేదు, ఒకళ్ళు దోపిడి చేయలేదు. ఆయనకులాగా మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే ఇప్పుడు ఆయన ఏమన్నా ఆయన నియోజకవర్గాన్ని మొత్తం కొనడా? ప్రజల కోసం నేను వచ్చాను కానీ, లేకపోతే నాకు ఇక్కడ మాకు అమెరికాలో ఏమీ లేకనా, లేకపోతే అమెరికాలో సుఖమైన జీవితం అనిపించలేకనా? ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్ చెప్పండి, ఏమిటి అక్కడ స్టేట్? ఎన్నికల నియమావళికి సంబంధించినటువంటి ఇష్యూ ఒకటి రేజ్ అయింది. దీనికి సంబంధించినటువంటి దాని మీద నోటీసులు ఇవ్వటం, ఇదంతా కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులకు కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి ఒక ఇష్యూగా మారిందని చెప్పొచ్చు. ఒక ప్రధాన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి వాళ్ళ అత్తామామ వాళ్ళు ఎన్ఆర్ఐలు, వాళ్ళు లోకల్ అయినప్పటికీ కూడా స్థానికంగా వాళ్ళు ఎన్ఆర్ఐలు ఉండడం, వాళ్ళకి ఇక్కడ పౌరసత్వం ఇంకా రాలేదు. ఈ క్రమంలో వాళ్ళు ఎన్నికల నియమావళి నేపథ్యంలో వాళ్ళను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా మొదట ఒక ఎస్ఐ వచ్చి వాళ్ళకు నోటీసులు సర్వ్ చేశారు. ఆ సమయంలో కూడా తాము ఇక్కడ ఒక చర్లపల్లి గ్రామాన్ని కూడా మేము దత్త తీసుకున్నాం, ఇక్కడ డెవలప్ చేస్తున్నాం, ఇదంతా కూడా తమకు ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధం ఉంది, ఇక్కడ మేము లోకల్ గానే ఉన్నాం అనేది చెప్పారు. దీనికి సంబంధించిన రిటర్నింగ్ అధికారికి ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కూడా తమ వివరణ ఇస్తామంటూ కూడా చెప్పి నోటీసులు తీసుకోవడానికి నిరాకరించారు. ఆ తర్వాత డిఎస్పీ స్థాయి అధికారితో పాటు మరికొంతమంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు, వాళ్ళకు నోటీసు సర్వ్ చేశారు. ఖచ్చితంగా మీరు ఎన్ఆర్ఐలు కావడం, ఇక్కడ ఉన్నటువంటి పౌరసత్వం లేనందున ఎన్నికల నియమావళి ప్రకారం మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా వాళ్ళను బలవంతం పెడుతున్నారు, ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఝాన్సీ రెడ్డి, రాజేందర్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు, ఎన్ఆర్ఐలు. వారికి సంబంధించినటువంటి సమీప బంధువే ఒక ప్రధాన పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో వాళ్ళు ఝాన్సీ రెడ్డి కావచ్చు, ఇటు రాజేందర్ రెడ్డి ఇద్దరు కూడా తాము ఓల్డ్ ఏజ్ లో ఉన్న వాళ్ళం, తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధం ఉంది, ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఒక గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్నాం, దీనికి సంబంధించి కూడా అవసరమైతే మేము కలెక్టర్ కు వివరణ ఇస్తాం, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి వివరణ ఇస్తాం. ఈ సమయంలో మమ్మల్ని ఈ రాత్రిపూట ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పడం అనేది దుర్మార్గం అంటూ కూడా వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతున్నారు, కన్నీరు పెట్టుకున్నారు. తమను కావాలనే ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం, అక్కడ కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఎన్నికల నియమావళి ప్రకారం మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలనేది పోలీసులు చెప్తున్నారు, ఎన్నికల నియమావళి అనేది చెప్తున్నారు. కానీ మేము ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళమే, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలను దత్తత తీసుకున్నాం, ఈ ప్రాంతంలో ఎంతో డెవలప్ చేస్తూ వస్తున్నాం, చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, ఈ ప్రాంతంతో అనుబంధం ఉంది,
అలాంటి కార్యక్రమాల నేపథ్యంలోనే మేము ఇక్కడికి వచ్చాం. మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించడం అనేది సరైనటువంటి చర్యలు కాదు. కావాలనే మా మీద కక్షపూరితంతో ఈ విధమైనటువంటి వ్యవహారం చేస్తున్నారనేది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కావాలనే తమను ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే డిఎస్పీ కావచ్చు, ఆ స్థాయి అధికారులు, అదేవిధంగా పోలీసులు, తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి నోటీసులు జారీ చేయడంతో పాటు అక్కడి నుంచి వాళ్ళని వెళ్ళిపోవాలి అనేది వాళ్ళకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. హైదరాబాద్ లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రలోభాలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ముఖ్యంగా చెక్ పోస్టుల దగ్గర వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డబ్బు, మద్యం సరఫరాను అడ్డుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్ మొత్తం పోలీస్ సహకారంలోకి వెళ్లిపోయింది. ప్రతి ఒక్కరి కదలికలను డేగ కళ్లతో పరిశీలిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రలోభాలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ముఖ్యంగా చెక్ పోస్టుల దగ్గర వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డబ్బు, మద్యం సరఫరాను అడ్డుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్ మొత్తం పోలీస్ పహారాలోకి వెళ్లిపోయింది. ప్రతి ఒక్కరి కదలికలను డేగ కళ్లతో పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ లో తాజా పరిస్థితిపై అజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. అజయ్, చెప్పండి, పోలీసుల తనిఖీలు ఎలా ఉన్నాయి? జ్యోతి, ఇప్పటికే ఎన్నికల ప్రచారాలు అన్నిటికీ ఏదైతే మైకులన్నీ ఆఫ్ అయిపోయాయి. ఎన్నికలకు సంబంధించి నిబంధనలో భాగంగా ఈరోజు 5 గంటల నుండి ఇటు ప్రచారాలన్నింటినీ కూడా క్లోజ్ చేశారు. దాని తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికలు షెడ్యూల్ వచ్చినప్పటి నుండి కూడా హైదరాబాద్ నగరంలోని 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా పెద్ద ఎత్తున పోలీసులు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్న పరిస్థితి మనకు తెలుసు. ప్రస్తుతం మనం ఏదైతే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి చెక్ పాయింట్ వద్ద ఉన్నాము. ముమ్మరమైన తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే ఒక విధంగా ఇది ఒక పీక్ టైం అని చెప్పుకోవాలి. ఎందుకంటే రేపు ఒక్కరోజు ఆగితే ఎల్లుండి పొద్దున్నే పోలింగ్. సో ఈ రోజు రాత్రి రేపు పెద్ద ఎత్తున ఓటర్లని ప్రలోభ పెట్టే ప్రక్రియ కొనసాగుతుందనే ఒక సమాచారం ఉండడము, అలాంటి వాటికి అవకాశాలు లేకుండా పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. సో మొత్తానికి అటు మద్యము, డబ్బు భారీ మొత్తంలో కూడా తరలించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు రాత్రి రేపు రాత్రి ఓటర్లని ప్రలోభ పెట్టడానికి పెద్ద ఎత్తున ఇట్లు ఉచితాలు అనుకోవచ్చు, లేకపోతే డబ్బులు, మద్యాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుందనే సమాచారము. ఇప్పటికే దాదాపు ఒక 15-20 రోజుల నుండి కూడా ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైతే విడుదలైందో అప్పటి నుండి కూడా హైదరాబాద్ నగరంలోని 3 కమిషనరేట్ పరిధుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేయడము, చెక్ పోస్టులను ఏర్పాటు చేసి విస్తృతమైన తనిఖీలు చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ పీక్ టైంలో ఈరోజు రాత్రి రేపటి వరకు ఎలాంటి మద్యం కావచ్చు, డబ్బు కావచ్చు, ఓటర్లని ప్రలోభ పెట్టే ప్రక్రియ కొనసాగకూడదు అనే ఒక ఖచ్చితమైన ఉద్దేశము. దానికి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారుల నుండి ఉన్న ఆదేశాలకు అనుగుణంగా చెక్కింగ్లని ఇంకా ముమ్మరం చేసిన పరిస్థితి. 3 కమిషనరేట్ పరిధుల్లో ఇటు చెక్ పోస్టుల వద్ద తనిఖీలతో పాటు కొంతవరకు హైదరాబాద్ నగరంలోని ట్రై కమిషనరేట్ పరిధిలో ఇటు సెన్సిటివ్ ప్లేసెస్ అని చెప్పుకోవాలి, దాంతోపాటు సమస్యాత్మకమైన ప్రాంతాలని ఇప్పుడే గుర్తించారు. దాదాపు కేవలం హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలోని 7 జోన్లలోనే ఇప్పటికీ దాదాపు 1600 మంది రౌడీ షీటర్లని బైండ్ ఓవర్ చేయడం కావచ్చు, లేకపోతే గుర్తించడం కావచ్చు చేశారు. దాంతోపాటు సమస్యాత్మకమైన ప్రాంతాలు ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి ఓల్డ్ సిటీ, సౌత్ జోన్ పరిధిలో ఓల్డ్ సిటీ ఉంటుంది. ఓల్డ్ సిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ పైన స్పెషల్ ఫోకస్ పోలీసులు అయితే పెట్టారు. ఎందుకంటే ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతంలో కొంతవరకు లా అండ్ ఆర్డర్కి విఘాతం ఏర్పడితే ఖచ్చితంగా దాని ప్రభావము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉండే అవకాశం ఉంటుంది.
కాబట్టి అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా లా అండ్ ఆర్డర్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మాత్రం అధికారులు పూర్తి స్థాయి చర్యలు తీసుకున్న పరిస్థితి. సో ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని 3 కమిషనరేట్ పరిధుల్లో పోలీసులందరూ ఇప్పటి వరకు అలర్ట్గా ఉన్నారు. ఇంకా మరింత అలర్ట్ అయిన పరిస్థితి. ఎందుకంటే మనం చెప్పుకుంటున్నట్లు ఈ 2 రోజులు, ఈరోజు రేపు ఎన్నికలకు సంబంధించి ఓటర్లని ప్రలోభ పెట్టడానికి ఒక పీక్ టైంలో ఓటర్లను ప్రలోభ పెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ వాహన తనిఖీల్ని ఇంకా ముమ్మరం చేయడంతో పాటు ముఖ్యంగా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో పోలీసులందరూ కూడా పనిచేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఈ సమస్యాత్మకమైన ప్రాంతాలు లేకపోతే జనరల్ ప్లేసెస్లో కూడా ఆకస్మిక తనిఖీలు పోలీసులు చేపడుతున్నారు. ఆకస్మిక తనిఖీలు అంటే కొన్ని సస్పెక్ట్ చేసే ఇల్లులు ఏవైతే ఉంటాయో ఆ ఇంట్లో మద్యం నిల్వ ఉంచిరు కావచ్చు, లేకపోతే కొంతవరకు నగదుని నిల్వ ఉంచి అక్కడ ఉన్న స్థానిక ఓటర్లకు పంచే ప్రక్రియ చేస్తున్నారని అయితే కొంతవరకు సమాచారం ఉన్నా, లేకపోతే అలాంటి సస్పెక్ట్ ఏ ఇంటిపైన ఉన్నా ఆకస్మిక తనిఖీలు ప్రస్తుతం ఈరోజు రాత్రి పోలీసులు ప్రారంభించారు. ఇప్పటికే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అలాంటి ఆకస్మిక తనిఖీలు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కావచ్చు, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇప్పటికే ఏదైతే ఆకస్మిక తనిఖీల్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు రాత్రంతా కూడా అవి కొనసాగుతాయి. పోలీసుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి రేపు కూడా ఈ వెహికల్ చెకింగ్స్తో పాటు ఈ ఆకస్మిక తనిఖీలు కూడా చేపడతారు. దాంతోపాటు ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి 3 కమిషనరేట్ల పరిధుల్లో ఏదైతే లాడ్జులు, హోటళ్ళు, ఎందుకంటే ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రక్రియ కొనసాగుతుంది. ఇతర ప్రాంతాల నుండి డబ్బు తరలించేటప్పుడు పోలీసులకు చిక్కనప్పటికి కూడా హోటళ్ళు, లాడ్జులలో ఉండి అక్కడి నుండి పూర్తి స్థాయిలో ఓటర్లని అట్రాక్ట్ చేసే కొంతవరకు యాక్టివిటీ కూడా జరుగుతుంది అనే ఒక సమాచారం ఉన్న నేపథ్యంలో హోటళ్ళు, లాడ్జ్ల పైన కూడా పూర్తి స్థాయిలో పోలీసులు నిఘా పటిష్టం చేయడం జరిగింది. 3 కమిషనరేట్ పరిధిలో ముఖ్యంగా హైదరాబాద్ కమిషనరేట్ సంబంధించి 7 జోన్లలో దాదాపు హైదరాబాద్ కమిషనరేట్లో ఉన్న అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి పూర్తి స్థాయి నిఘా ఇప్పటికే పోలీసులు పెట్టారు. సో మొత్తానికి ఇప్పటికే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య కూడా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ప్రజలకి ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు, ఖచ్చితంగా ప్రలోభాలకు ఎవరు కూడా తలొక్కొద్దు అని చెప్పడంతో పాటు ఏదైనా ఉంటే 100 డయల్కి ఫోన్ చేయాలి అంటూ కూడా సందీప్ శాండిల్య ఒక మెసేజ్ ఇచ్చిన పరిస్థితి. దాంతోపాటు ముఖ్యంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 370 మొబైల్ యూనిట్లని ఇప్పటికే విధుల్లో ఉంచడం జరిగింది. దాంతోపాటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 666 సున్నితమైన ప్రాంతాలని ఇప్పటికే పోలీసులు గుర్తించారు. సో అలాంటి సెన్సిటివ్ ప్లేసెస్ పైనే పోలీసుల నిఘా ఎక్కువగా కూడా ఉంటుంది. ఎందుకంటే సాధారణమైన ప్లేసెస్లో సాధారణమైన ఏదైతే ఏరియాస్ సంబంధించి అక్కడ కొంతవరకు ఎలాంటి యాక్టివిటీస్ జరగవు, ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండవు, లా అండ్ ఆర్డర్కి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని పోలీసులకు తెలుసు. కాబట్టి కేవలం సున్నితమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అలాంటి సెన్సిటివ్ ప్లేసెస్ పైన ఎక్కువ కూడా కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎందుకంటే గతంలో ఎన్నికలు జరిగినప్పుడు కొంతవరకు గొడవలు జరగడం కావచ్చు, లా అండ్ ఆర్డర్కి ఇబ్బందులు సృష్టించిన ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అలాంటి ప్లేసెస్ పైన ఎక్కువగా కూడా ఫోకస్. దాంతోపాటు ముఖ్యంగా డబ్బు తరలింపు, మద్యం తరలింపు, దాంతోపాటు ఏదైతే ఓటర్లని ప్రలోభ పెట్టే ఇతర ఏ ప్రక్రియ కొనసాగుతున్నా కూడా పోలీసులు వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు కూడా ఇటు కింది స్థాయి సిబ్బంది ఎవరైతే ఉంటారో, గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే పనిచేస్తుంటారో అందరికి కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. సో హైదరాబాద్ నగరంలోని 3 కమిషనరేట్ల పరిధుల్లో కూడా పోలీసుల చెక్కింగ్స్ అనేవి ఇంకా ముమ్మరం చేసిన పరిస్థితి. ఎందుకంటే ఈరోజు రాత్రి, రేపు రాత్రి మాత్రమే టైము. సో ఈ 2 రోజులు పీక్ టైంగా అధికారులు భావిస్తున్నారు. ఈ 2 రోజులు ఈ నైట్ టైమ్స్లో పెద్ద మొత్తంలో నగదు తరలింపు కావచ్చు, లేకపోతే మద్యాన్ని ఓటర్లను ప్రలోభ పెట్టడానికి తరలించే అవకాశాలు ఉంటాయని పోలీసులు భావించిన నేపథ్యంలో చెక్కింగ్స్ అన్నింటినీ ముమ్మరం చేశారు. నగరంలోని 3 కమిషనరేట్ పరిధుల్లో చెక్ పోస్టులతో పాటు ఇటు ఆకస్మిక తనిఖీలు, హోటళ్ళు, లాడ్జులు, ఇతరేతర సస్పెక్ట్గా భావిస్తున్న ప్లేసెస్ అన్నింటిలో కూడా తనిఖీలు ముమ్మరం చేసిన పరిస్థితి. సో రేపు రాత్రి కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. ఈ విధమైన సడన్గా ఆకస్మిక తనిఖీలు చేస్తాము, లేకపోతే వాహన తనిఖీల్ని ఇంకా ముమ్మరం చేస్తాము. గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి మొత్తానికి ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎక్కడ ఓటర్లని ప్రలోభ పెట్టే ప్రక్రియ జరగడం కావచ్చు, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నట్టు పోలీసు ఉన్నతాధికారుల నుండి మాత్రం మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ అజయ్. కామారెడ్డిలో హై టెన్షన్ నెలకొంది. రేవంత్ సోదరుడు కొండలరెడ్డి ఇంటికి పోలీసులు చేరుకున్నారు. నాన్ లోకల్ వ్యక్తులు నియోజకవర్గాన్ని వీడాలని పోలీసులు ఆదేశించారు. పోలీసులు ప్రైవేట్ వాహనంలో రావడంపై రేవంత్ సోదరుడు కొండలరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
తనకు ప్రైవేట్ వాహనంలో వెళ్తే థ్రెట్ ఉందని అన్నారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు కొండలరెడ్డి. దేవులపల్లిలోని కొండలరెడ్డి నివాసానికి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పోలీసులు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం కొనసాగుతుంది. 3 గంటలుగా కామారెడ్డిలో హైడ్రామా కొనసాగుతోంది. సింపుల్ అండి. ఒకటండి మాకు కాల్ వచ్చింది, మేము రెస్పాండ్ అయ్యాం. కామారెడ్డిలో హై టెన్షన్ నెలకొంది. రేవంత్ సోదరుడు కొండలరెడ్డి ఇంటికి పోలీసులు చేరుకున్నారు. నాన్ లోకల్ వ్యక్తులు నియోజకవర్గాన్ని వీడాలని పోలీసులు ఆదేశించారు. పోలీసులు ప్రైవేట్ వాహనంలో రావడంపై రేవంత్ సోదరుడు కొండలరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు ప్రైవేట్ వాహనంలో వెళ్తే థ్రెట్ ఉందని అన్నారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు కొండలరెడ్డి. దేవులపల్లిలోని కొండలరెడ్డి నివాసానికి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పోలీసులు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. 3 గంటలుగా కామారెడ్డిలో హైడ్రామా కొనసాగుతోంది. ఎవరిది అది మీరా? రాష్ట్రం సైలెంట్ మూడ్కి వెళ్లిందన్నారు సీఈఓ వికాస్ రాజ్. ఎన్నికల కోడ్ను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్ వాహనాలను ఏజెంట్లు కూడా ఫాలో చేయొచ్చని చెప్పారు. ఈ రాత్రి తమకు టఫ్ టైం అని ప్రలోభాలను కట్టడి చేసే పనిలో అధికారులున్నట్లు వికాస్ రాజ్ తెలిపారు. ఎలక్షన్ మ్యాటర్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 48 hours. అంటే ఎట్లాంటి ఎలక్షన్ మటీరియల్ని డిస్ప్లే చేయకూడదు. The TV, radio channel, cable networks should ensure that the content do not contain any material including views, appeals by panelists, participants that may be construed as promoting, prejudicing the prospect of any particular party or candidates or influencing, affecting the result of the election. So, ఇది word by word వాళ్ళ ఇచ్చిన instructions ఉన్నాయి. This also includes display of any opinion poll and of standard debates, analysis, visuals and sound bites. Prohibits conduct of exit poll and dissemination of its results till half an hour after closing of the poll. No political advertisement can be given in any electronic media, including social media. No political advertisement can be given in print media without certification of the MCMC committee. ఈ రోజు రాత్రి ర్యాండమైజ్ చేసి ఇన్ ఫ్రంట్ ఆఫ్ అబ్జర్వర్స్ ఏ పోలింగ్ స్టేషన్ ఎవరిని అలాట్ చేస్తారు అది కూడా ఫైనలైజ్ చేసి సీల్డ్ కవర్లో పెడతారు. కానీ రేపు మార్నింగ్ దాన్ని పోలింగ్ పార్టీస్ వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఈ కంట్రోల్ రూమ్స్ బేసికలీ చెక్ పోస్ట్స్ అన్నిటికీ డైరెక్ట్ అక్కడ రిలే ఉంటుంది. అందుకనే పొలిటికల్ పార్టీస్ ఆర్ క్యాండిడేట్స్ ఆర్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కూడా కావాలి అంటే అక్కడ పోయి చూడొచ్చు. అంతా ఇంపార్షియల్గా జరుగుతుంది. దాన్ని వాళ్ళు కూడా చూసి దే కెన్ సాటిస్ఫై దెమ్సెల్వ్స్. ఎంసీసీ జనరల్ రెస్ట్రిక్షన్స్లో ఇంకా ఒకటి ఉంది. ఓన్లీ 1 vehicle పర్ క్యాండిడేట్ అండ్ 1 ఫర్ ద ఎలక్షన్ ఏజెంట్ ఆర్ హిజ్ వర్కర్స్ ఈజ్ పర్మిటెడ్. దట్ టు based on the permit to be issued by DO which should be displayed on the wind screen. అది కనపడతా ఉండాలి. Voter slips, if any, by the political party or the candidate shall be in plain white slip without the name of the candidate, party, marking symbol, etc. అది అంతా ఏం ఉండకూడదు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో అన్ని ఏర్పాట్లు ఉంటాయి. పొలిటికల్ ఇది మన పోలింగ్ పార్టీస్, ప్రిజైడింగ్ ఆఫీసర్స్, అదర్ పోలింగ్ ఆఫీసర్స్ అందరూ వస్తారు. సో వాళ్ళకు ఆల్రెడీ చెప్పడం జరుగుతూ ఉంది. వేర్ ఎవర్ ద ఈవీఎం ఇస్ గోయింగ్ దే క్యాన్ ఫాలో ఇట్, ఎస్పెషలీ ఆఫ్టర్ పోల్. ఆఫ్ కోర్స్ పోలింగ్ స్టేషన్లో వాళ్ళు ఉండొచ్చు. ఇన్ దేర్ ఓన్ వెహికల్స్ దే క్యాన్ ఫాలో ఇట్. మాక్ పోల్ కోసం పోలింగ్ ఏజెంట్స్ ఒక 90 minutes బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ పోల్, అంటే 7 o'clock ఉంది, అందుకనే 5:30కి వచ్చేయాలి. ఆఫ్ కోర్స్ ఎల్లుండి అది 30th మార్నింగ్ 5:30 మార్నింగ్కి వాళ్ళు వచ్చేయాలి. వాళ్ళు ఈవీఎం దగ్గరికి పోలింగ్ ఏజెంట్స్ పోకూడదు, వైర్లని ముట్టుకోకూడదు. అట్లాంటి థింగ్స్ దే షుడ్ నాట్ డూ. అదర్వైజ్ ప్రిజైడింగ్ ఆఫీసర్ విల్ బి అట్ లిబర్టీ టు త్రో దెమ్ అవుట్. హోమ్ ఓటింగ్ మీకు తెలుసు, ఈసారి ఫస్ట్ టైం చేయడం జరిగింది. టోటల్
నిన్న వరకు 27,178 absentee ఓటర్స్కి హోమ్ ఓటింగ్ చేయడం జరిగింది. ఇందులో సీనియర్ సిటిజన్స్ 15,999 ఉన్నారు, పీడబ్ల్యూడీస్ 9,459 ఉన్నారు, ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు 1,720 ఉన్నారు. ఈటీపీబీఎస్కు వస్తే సర్వీస్ ఓటర్స్ కోసం దాంట్లో కూడా ఆల్రెడీ 10,191 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అందులో whoever actually casts the vote and sends it, it should reach the polling station, the counting station by 7:59 on third morning. Coming to voters in the facilitation center, నిన్న రాత్రి వరకు 1.48 lakh voters, basically our own employees on election duty, have cast the votes. Webcasting inside the polling station 27,094 పోలింగ్ స్టేషన్స్లో వెబ్ కాస్టింగ్ ఉంటుంది. తర్వాత ఎక్కడ ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఒకే లొకేషన్లో కొంత రద్దీ ఎక్కువ ఉంటుంది అట్లాంటి చోట బయట కూడా 7,571 లొకేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ బయట కూడా వెబ్ కాస్టింగ్ ఉంటుంది, అంటే కెమెరా కవరేజ్ ఉంటుంది, విచ్ విల్ బి మానిటర్డ్ ఫ్రమ్ ద కంట్రోల్ రూమ్. మొత్తం మీకు తెలుసు 35,655 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇవి అన్నిటినీ ఒక 3,803 సెక్టర్స్లో పెట్టడం జరిగింది. ప్రతిదానికి ఒక సెక్టర్ ఆఫీసర్ ఉంటారు. ముఖ్యంగా ఆయనే అంతా అక్కడ కోఆర్డినేట్ చేసేది. ప్రిజైడింగ్ ఆఫీసర్ దగ్గర ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు సెక్టర్ ఆఫీసర్తో మాట్లాడతారు. అట్లాగే ఈవీఎంస్లో ఎక్కడైనా రేర్గా ఎక్కడైనా ప్రాబ్లం వస్తే దానికి స్పేర్ ఈవీఎంస్ ఆయన దగ్గర ఉంటుంది, అక్కడ పోయి హెల్ప్ చేస్తారు. వీళ్ళకి మెజిస్టీరియల్ పవర్స్ కూడా ఉంటాయి, వాళ్ళ దగ్గర అఫ్కోర్స్ ఫోర్స్ కూడా ఉంటుంది. సో దే క్యాన్ రెస్పాండ్ టు ఎనీ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఆల్సో, and of course duly supported by any other police forces around, including central forces. Proof of identity, of course epic card is the primary proof. Adi distribution chesamu, that we had said whatever numbers that is going to be distributed by tonight, everywhere it will be completed. It was also reviewed today in the morning. In addition to that, itlanti evar daggara adi ledu, idi kuda teesukoravachchu. ఆధార్ కార్డు, మన్రేగా జాబ్ కార్డు, పాస్బుక్ ఇష్యూడ్ బై బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ విత్ ఫోటో, అంటే ఫోటో కార్డు ఉండాలి అన్ని. హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్ ఇష్యూడ్ అండర్ ద స్కీమ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, స్మార్ట్ కార్డ్, పాస్పోర్ట్, పెన్షన్ డాక్యుమెంట్ విత్ ఫోటో, సర్వీస్ ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ టు ద ఎంప్లాయీస్ బై సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ PSUs, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్. ఆఫీషియల్ ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ టు ఎంపీస్, ఎమ్మెల్యేస్, MLCs ఏమైనా ఉంటే. తర్వాత యూనిక్ డిజేబిలిటీ ID, ఆ కార్డులో ఏదో ఒకటి కార్డు, ఐడెంటిటీ కార్డ్ వాళ్ళ దగ్గర ఉండాలి. కమింగ్ టు ద సీజర్స్, ఈరోజు 737 crores రీచ్ అయింది, విచ్ ఇన్క్లూడ్స్ 302 crores అప్రాక్సిమేట్లీ క్యాష్, 125 crores అప్రాక్సిమేట్లీ liquor, drugs about 40 crores, metals 186 crores, and other freebies 84 crores. So this is all. Now we have, as I was telling earlier, we have reached the silent period has started. So iroj ratri maku critical. So we have already instructed all our DOs, CPs, SPs that Ratri Motam monitor cheyali. All movements, all vehicles, every vehicle has to be monitored. CAPF will also be there in the checkposts, SSTs everywhere. Any complaints that comes to them, they should verify it, get it verified by sending flying squads or whatever other teams వాళ్ళ దగ్గర ఉంటే. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడతామన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా. 48 గంటలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చట్టాన్ని ఎవరి చేతిలోకి తీసుకున్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. 666 సున్నిత ప్రాంతాలపై ఫోకస్ చేశామని తెలిపారు. Chief ministers of different states, deputy chief ministers of different states, and Amit Shah ji and all these
A lot of leaders from different political parties have visited Hyderabad, and हमारा सिटी पुलिस का जो भी ऑफिसर्स है उन्होंने बहुत अच्छा बंदोबस्त किया, एंड किसी को सिक्योरिटी और उसकी वजह से कुछ भी तकलीफ नहीं हुआ। अभी तक हैदराबाद सिटी में ऑलमोस्ट 63 करोड़ रुपीस के कैश, लिकर और प्रेशियस मेटल सीज हुए हैं। तो एंड अभी तक हम 2400 वारंट्स NBWs एग्जीक्यूट किए हैं पूरे NDPS एक्ट केसेस में, बॉडीली ऑफेंसेस केसेस में। अभी हमारे पास कोई भी पेंडिंग NBW नहीं है। अब जो हमारे पास अब कोई भी पेंडिंग NBW नहीं है बॉडीली ऑफेंस केसेस में। आर्म्स डिपॉजिट जो भी हमारे पास आर्म्स लाइसेंस ही है, ऑलमोस्ट ऑल दी वेपन्स वी हैव डिपॉजिटेड इन दी लोकल दी शॉप्स, एंड अपना ये जो आर्मरीज है ना उसके अंदर वेपन्स डिपॉजिट हो गए हैं। राउडी शीटर्स एवरी डे वी हैव 1600 राउडी शीटर्स। हैदराबाद सिटी 7 zones has got 1600 rowdy sheeters. Every day we are checking around 600. हर रोज रात को 600 हम राउडी शीटर्स को चेक कर रहे हैं, और जो भी लोकल पुलिस के राउडी शीटर चेकिंग में वो नहीं मिलते, सो नेक्स्ट डे टास्क फोर्स वाले उनको ढूंढते हैं। All the rowdy cheaters we are able to keep a tab on them, and अभी तक जो कंट्रोल है, I don't think they will be able to create problem during this election period. अभी हम 72 to 48 hours के बदले में है। आज 45 मिनट के बाद we will have 48 hours before the polling concludes. तो ये 2 दिन 29 और 30 तारीख हमारे लिए इम्पॉर्टेंट है, बट हमारा पूरा पुलिस फोर्स एकदम गियर्ड अप है that we will be able to help and have a real peaceful elections. Okay, so vehicle checking अभी तक जब से 9 तारीख से लेके अब तक almost 2.5 लाख 2.5 lakh vehicles we are checking every among this in this 10 days time, और 2.5 लाख में से चेक करने के बाद every day we are seizing vehicles without proper number plates, without proper documents. हर रोज 20 से लेके 50 व्हीकल हम सीज कर रहे हैं। ऑन द डे ऑफ द पोल अगर आपके पास ड्राइविंग लाइसेंस नहीं है, आरसी बुक नहीं है, आपकी व्हीकल पे नंबर ठीक से नहीं लिखा हुआ, तो वो व्हीकल पक्का सीज हो जाएगी। आपको व्हीकल वो इलेक्शन के बाद ही मिलेगी। तो आप अपना व्हीकल जब भी चला रहे हैं, वोट देने आते हैं, तो व्हीकल का डॉक्यूमेंट्स, अपना ड्राइविंग लाइसेंस, आरसी बुक, हेलमेट, ये सब पक्का पूरा रखिए। मेरा एक और आप सबसे रिक्वेस्ट है, आप सबसे मारोजा है कि अब इतना पुलिस वाले मेहनत किए, अब पुलिस वाले जो SHO है, DCP है, एडिशनल DCP है, ACP है, इतना मेहनत किए कि परसकून माहौल रहे सिटी में। सो वो इतना परसकून माहौल अगर हम बना पाए, हाँ, तो आप भी ज़्यादा से ज़्यादा लोग बाहर आके वोट दीजिए। है, और हमारे को 40 कंपनी CAPF की मिली हैं। हमारे पास जो भी रेवेन्यू रूट्स हैं वो 1700 के करीब रेवेन्यू रूट्स हैं, और उसके बाद वो 1700 रेवेन्यू रूट्स के अंदर 4915 1700 पोलिंग लोकेशंस आर देयर। तो 1700 पोलिंग लोकेशंस के अंदर 4915 आर दी टोटल नंबर ऑफ पोलिंग स्टेशंस, एंड 1700 पोलिंग लोकेशंस के अंदर हमारे को 666 क्रिटिकल आर लोकेशंस विच आर क्लासिफाइड एज क्रिटिकल। ये वाली पोलिंग लोकेशंस में आधा सेक्शन CAPF हो। ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలన్నారు. రాజ్భవన్ నుంచి రాష్ట్ర ప్రజలను ఓటు హక్కు ప్రాధాన్యతపై చైతన్యం చేశారు గవర్నర్. అందరికీ నమస్కారం. తెలంగాణ శాసనసభ ఎన్నికలలో అందరూ ఓటర్లు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను. ఓటు వేయడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలు అత్యంత ప్రాధాన్యత కల హక్కు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మంచి అవకాశం వినియోగించుకోవాలని మరీ కోరుతున్నాను. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయింది. టన్నెల్ కూలిన ఘటనలో 41 మంది కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు NDRF సిబ్బంది. కార్మికులకు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ పూలమాల వేసి స్వాగతం పలికారు. బయటకు వచ్చిన కూలీలను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ఈ నెల 12న టన్నెల్లో కార్మికులు పనిచేస్తూ ఉండగా ఒక్కసారిగా కుప్పకూలింది. బయటకు వచ్చేందుకు దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో బయటకి తేవడం కష్టతరమైంది. వారందరికీ బయట నుంచి తాగునీరు, ఆహారాన్ని పంపించారు. 17 రోజులు నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్ చేసిన అధికారులు కార్మికులున్న ప్రాంతం వరకు అగర్ యంత్రంతో డ్రిల్లింగ్ చేశారు. ఈ మిషన్ 47 మీటర్లు తవ్విన తర్వాత ప్రమాదవశాత్తు సొరంగంలోని ఇనుప పట్టిని ఢీకొట్టింది. దీంతో దీని బ్లేడ్లు విరిగిపోయి యంత్రం పనిచేయకుండా పోయింది. ప్రత్యామ్నాయంగా కొండపై నుంచి నిట్ట నిలువుగా డ్రిల్లింగ్ పనులు చేపట్టారు. సొరంగంలో చిక్కుకున్న ఆగర్ మిషన్ శిథిలాలను కట్టర్ సాయంతో తొలగించారు. ఆ తర్వాత 12 మంది ర్యాట్ హోల్ మైనర్ల బొగ్గు గనుల్లో సన్నని మార్గాలను తవ్వడంలో నిపుణులను రంగంలోకి దించారు. మిగతా డ్రిల్లింగ్ పనిని వీరు మాన్యువల్గా చేపట్టారు. తర్వాత కూలీలున్న ప్రాంతం వరకు గొట్టాన్ని పంపించి అందులో నుంచి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. पुशिंग हो गया, अब तो 15-20 मिनट में बाहर निकलने लगेंगे। अच्छा, तो एनडीआरएफ की और एसडीआरएफ की टीम क्या अंदर घुस गया? हाँ, पाइप अंदर घुस गया, पाइप के अंदर से जी निकली? जी जी जी। तो अब जो एनडीआरएफ की टीम है वहाँ से आप खींचेंगे, टोली पे खींचेंगे। अच्छा जी। तो पहला मजदूर आपके हिसाब से अगले कितने मिनटों में बाहर आ जाएगा? बस 15 से 20 मिनट में चालू हो जाएगा आना निकलना। अच्छा जी। और कितना लगभग समय लगेगा? आप अंदर पूरा सर गणित कम लगा कर आए हैं? 40 से 41 आदमी हैं, लग जाएंगे, आधा घंटा निकालने में लग जाएंगे आधा कम से कम। जी पूरा ऑपरेशन अब एनडीआरएफ एसडीआरएफ ने बिल्कुल बिल्कुल उस पार हॉल होल कर दिया, पाइप डाल दिया, अब रास्ता बना दिया, अब जाने ही आने हैं बस। अब तो दिक्कत नहीं आएगी? अब कहीं कोई से मलबा दिक्कत गिर नहीं, जाएगा, कहीं कोई कुछ कोई ऐसा? कोई दिक्कत नहीं अभी, अच्छा सब चीज ओके है, कोई दिक्कत नहीं अब। ठीक है जी। क्या नाम है आपका? ये तेज होकर बोलिए, ये क्षण आ चुका है जब आपके रिलेटिव टनल से बाहर आने वाले हैं। जी। कहाँ के रहने वाले हो आप? ओडिशा। ओडिशा। उड़ीसा किस जिले के? मयूरभंज। कौन आपके फंसे हुए हैं? भाई। क्या नाम है? विशेषण नायक। आप अपना सामान उमर लेकर जा रहे हैं, क्या इसमें आपके भाई का भी सामान है? जी जी। और आपका भी सामान है? जी। अब तो कोई गम नहीं है, कोई शिकवा नहीं है? नहीं नहीं। ठीक है। अभी तो हमको पता नहीं है, चिन्यालसोर जा रहे हैं, वहाँ से डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन जब हैंड ओवर करेगा हम स्टेट को लेके जाएंगे। बहुत खुशी है, आप सबको बधाई हो, सबको धन्यवाद। यहाँ का प्रशासन, राज्य सरकार, केंद्रीय सरकार और हमारा ओडिशा गवर्नमेंट। చార్మినార్ ఏసీపీ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. చార్మినార్ నుంచి దబీర్పూర్, నూర్ఖాన్ బజార్, దారుషఫా, పురాణి హవేలీ, మీర్ చౌక్, గుజారా హౌస్లో పోలీసులు బలగాలు కవాతు చేపట్టారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసు అధికారులు. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయింది. టన్నెల్ కూలిన ఘటనలో 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. కార్మికులకు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ పూలమాల వేసి స్వాగతం పలికారు. బయటకు వచ్చిన కూలీలను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 12న టన్నెల్లో కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. బయటకు వచ్చేందుకు దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో బయటకు తేవడం కష్టతరమైంది. వారందరికీ బయట నుంచి తాగునీరు, ఆహారాన్ని పంపించారు. 17 రోజులు నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్ చేసిన అధికారులు కార్మికులున్న ప్రాంతం వరకు ఆగర్ యంత్రంతో డ్రిల్లింగ్ చేశారు. ఈ మిషన్ 47 మీటర్లు తవ్విన తర్వాత ప్రమాదవశాత్తు సొరంగంలోని ఇనుప పట్టిని ఢీకొట్టింది. దీంతో దీని బ్లేడ్లు విరిగిపోయి యంత్రం పనిచేయకుండా పోయింది. ప్రత్యామ్నాయంగా కొండపై నుంచి నిట్ట నిలువుగా డ్రిల్లింగ్ పనులు చేపట్టారు. సొరంగంలో చిక్కుకున్న ఆగర్ మిషన్ శిథిలాలను కట్టర్ సాయంతో తొలగించారు. ఆ తర్వాత 12 మంది ర్యాట్ హోల్ మైనర్లు బొగ్గు గనుల్లో సన్నని మార్గాలను తవ్వడంలో నిపుణులను రంగంలోకి దించారు. మిగతా డ్రిల్లింగ్ పనిని వీరు మాన్యువల్గా చేపట్టారు. తర్వాత కూలీలున్న ప్రాంతం వరకు గొట్టాన్ని పంపించి అందులో నుంచి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V6 న్యూస్.